ప్రజల ఆరోగ్య స్థితిగతులను డిజిటల్ విధానంలో నిక్షిప్తం చేసేలా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఆబా ప్రక్రియ ప్రవేశపెట్టడం తెలిసిందే. కానీ విశాఖ జిల్లాలో నమోదు ప్రక్రియ మందకొండిగా సాగుతోంది. ఆధార్ తరహాలో 14 అంకెల నంబరుతో ఆరోగ్య సమాచారాన్ని అందించేలా డిజిటల్ హెల్త్ ఐడి విధానానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఏ ఆసుపత్రికి వెళ్లినా రోగి ఆరోగ్య సమాచారం ఆ హెల్త్ అకౌంట్ నుంచి తెలుసుకునేలా దీనిని రూపొందించింది. అయితే ప్రజలకు దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో ఆసక్తి చూపడం లేదు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఇప్పటికే హెల్త్ ఐడిని క్రియేట్ చేశారు. 2 ఏళ్లుగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోంది. జిల్లాలో సుమారు 22 లక్షల మంది ప్రజలకు ఆబా హెల్త్ అకౌంట్ ఓపెన్ చేసి ఐడి నెంబర్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 18 లక్షల మందికి హెల్త్ ఐడి నెంబర్లను క్రియేట్ చేశారు. మరో 4.15 లక్షల మందికి సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారంతా అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్ లో ఉంటున్న వారే కావడం గమనార్హం. ఆబా హెల్త్ ఐడి రిజిస్ట్రేషన్ చేసేందుకు వచ్చే ఆరోగ్య సిబ్బందిని అనుమతించకపోవడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆయా ప్రాంతాలకు చెందిన ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి ఆబా ఐడి యాప్ లో సదరు వ్యక్తి ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెంటనే అతని ఫోన్ నెంబర్ కు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ చెబితేనే ఆబా ఐడి క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత హెల్త్ కార్డును డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. అయితే అనేక చోట్ల ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం సిబ్బందికి ఓటీపీ చెప్పాల్సి రావడమేనని అధికారులు చెబుతున్నారు. ఓటీపీ చెబితే డబ్బులు పోతాయనే భయంతో ఆరోగ్య సిబ్బందికి చాలా మంది సహకరించడం లేదు. కొన్ని చోట్ల గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసులు సిబ్బందిని లోపలికి వచ్చేందుకు కూడా అనుమతించడం లేదు. ఈ ప్రక్రియ చేపడుతున్న ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కలెక్టర్ సూచించినా ప్రయోజనం కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఆబా ఐడితో కూడిన హెల్త్ కార్డులు పొందడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ నెంబర్ కలిగి ఉంటే దేశంలోని ఏ ఆసుపత్రికి వెళ్లినా రోగికి సంబంధించిన రిపోర్టులు, ఇతర వివరాలు తమ వెంట తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ వివరాలన్నింటినీ డిజిటల్ పద్ధతిలో ఈ అకౌంట్ లో స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దేశంలోని ఏ ఆసుపత్రికి వెళ్లినా ఆబా నెంబర్ నమోదు చేయగానే రోగికి సంబంధించిన ఆరోగ్య చరిత్ర డిస్ప్లే అవుతుంది. వెంటనే వైద్యులు తదుపరి పరీక్షలు, ఇతర వైద్య సేవలను అందించేందుకు వీలుంటుంది. నా పేరు రవీంద్ర అండి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి. ఈ కేజీహెచ్ లో ఓపీ డాక్టర్ చూపించాలనుకుంటే ఇక్కడ ఓపీకి ఆబా యాప్ డౌన్లోడ్ చేసి దాని తాలూకా ఓటీపీ చెప్పిన తర్వాత మళ్ళీ మెయిన్ ఓపీ తీసుకువెళ్తున్నారండి. దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. తర్వాత నెట్వర్క్ కూడా ఇష్యూ ఉండడం వల్ల చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఓపీ దగ్గర చాలా ఇష్యూ వచ్చి టైం కి అక్కడ పని జరగట్లేదు. డాక్టర్ గారు చూపించడానికి చాలా ఇబ్బందులు గురవుతున్నాం. దీనికి గవర్నమెంట్ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఆలోచించి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సీనియర్ సిటిజన్స్ దగ్గర చాలా మంది వద్దకు స్మార్ట్ ఫోన్స్ ఉండవు. చిన్న ఫోన్లతోనే వాళ్ళు వస్తారు. వాళ్ళకి చాలా టైం టేకన్ అవుతుందండి. చాలా ఇబ్బందులకు వాళ్ళు మెయిన్ గురవుతున్నారండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర కూడా గంటలు వెయిటింగ్ చేయడం బట్టి వాళ్ళు చాలా ఆరోగ్యకరమైన ఇబ్బందులు గురవుతున్నారండి. నా పేరు పొక్కళ్ళ రమేష్ కుమార్ అండి. నేను ఇక్కడ మురళీనగర్ సింగరాయమెట్ నుంచి వచ్చాను. ఇది రెండోసారి ఇక్కడికి రావడం అంటే ఏంటంటే ఒకసారి మనం స్కాన్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అది వస్తుంది, నెంబర్ వస్తుంది కదండి. రెండోసారి మళ్ళీ వచ్చేటప్పుడు మనకి అది కంటిన్యూ అయితే బాగున్నాం. అదేమవుతుందంటే ప్రతిసారి కూడా అక్కడికి వెళ్తున్నాము, మీరు అక్కడికి స్కాన్ చేసుకోండి, అక్కడికి వెళ్ళండి, నెంబర్ తెచ్చుకోండి, స్లిప్ తెచ్చుకోండి అని అంటున్నారు. ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు, అక్కడ లైన్ లో కట్టాలి, ఇక్కడ ఒక కొంచెం లేట్ అవుతుంది. డైరెక్ట్ గా స్కాన్ చేసుకుంటే నెంబర్ వచ్చేసరికి స్కాన్ చేస్తున్నాం. స్కాన్ చేస్తుంటే మళ్ళీ ఓటీపీ అని అదేదో మెయిల్ ఐడి అని మీ యొక్క ఆబా అకౌంట్ అని చూపిస్తుంది. మళ్ళీ నెంబర్ రావట్లేదు. మళ్ళీ లోన్కి వెళ్ళి మళ్ళీ లైన్ కట్టి అక్కడ చేయించుకుంటున్నాం. నెంబర్ ఇస్తున్నారు. నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ లోపలికి మళ్ళీ వెళ్ళాలి. అక్కడ ఒక పెద్ద లైన్ ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ లైన్ కట్టిన తర్వాత అప్పుడు మనకి అక్కడ స్లిప్ ఇస్తారండి. ఆ స్లిప్ పట్టుకొని ఏ వార్డు అంటే ఆ వార్డుకి వెళ్ళాలి. అది ప్రాబ్లం అవుతుంది. స్కాన్ చేస్తే స్కాన్ అవ్వటం లేదు, పని చేయట్లేదు. ఓటీపీ రావట్లేదు, ఇక్కడ రావట్లేదు. మనకి ఈజీగా వచ్చేస్తుంది అనే డీటెయిల్స్ అన్ని ప్రతిసారి డీటెయిల్స్ ఎంటర్ చేసుకోమంటున్నారు. ఎంటర్ చేస్తున్నాము. ఎంటర్ చేస్తుంటే తర్వాత ఓటీపీ రావాలి, పంపించాలి కదా, ఓటీపీ రావట్లేదు. ఆధార్ నెంబర్తో లాగిన్ అవుతున్నాను. ఆధార్ ఓటీపీ వస్తుంది. ఆధార్ ఎంటర్ చేస్తున్నాం, అవుతుంది. కానీ మనకి స్లిప్ నెంబర్ రావాలి కదా, ఆ నెంబర్ రావట్లేదు. అదేంటంటే 2 సార్లు చేసుకోవాలంట, స్కాన్ చేయాలంట. అది లోన్కి వెళ్ళి లోన్ స్కానర్ ఉంది, అక్కడ వాళ్ళు చేస్తే అయిపోతుంది.